మావ పాల్కొండ నుంచి ఒక బ్రో అయితే మన దగ్గర ఫిషెస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని ఏమేమి ఫిషెస్ ఆర్డర్ పెట్టుకున్నాడు అనేది మీకు లైన్ గా చూపిస్తాను, చూసేయండి. మన దగ్గర జెట్ బ్లాక్ గడ్ ఉండేవాడు కదా, దాని దగ్గర ఫస్ట్ బ్యాచ్ బేబీస్ అనమాట ఇవి ప్రెసెంట్ అయితే సెమీ అడల్ట్ స్టేజ్ లో ఉన్నాయి. మీరు దీని క్వాలిటీ చూస్తున్నారు కదా మామ ఎలాగుందో. నెక్స్ట్ ఫుల్ గోల్డ్ గప్పీస్, ఇవి నేను తెచ్చినప్పుడు లైట్ కలర్ లో ఉండేవి, ప్రెసెంట్ అయితే ఫుల్ గోల్డ్ లో కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా మీరే. తనకు ఆల్రెడీ చెప్పాను ఫుల్ గోల్డ్ ఓన్లీ ఫీమేల్స్ ఉన్నాయి పర్లేదు అని, తను కూడా ఓకే అన్నాడు. అండ్ నెక్స్ట్ ప్లాటినం 90 పేర్ అనమాట, మీరు చూస్తున్నారు కదా దీని క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్. అండ్ మన దగ్గర రెడ్ ఇయర్ కోయి కూడా ఒక పేరు తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే బెట్ట పేరు అనమాట. ఇందులో ఫీమేల్ చూసాం మావ ఎంత ఉందో, ఇదైతే ఫుల్ ఎగ్లోడెడ్ తో ఉందన్నమాట. సో ఎలాగో మన దగ్గర ఇన్ని ఫిషెస్ ఆర్డర్ పెట్టుకున్నారు కదా, 2 మౌలీ బేబీస్ అయితే పెట్టాను. బేబీస్ అంటే చిన్నవి కూడా కాదు, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత ఉన్నాయో. అండ్ 1 మోయినా ప్యాకెట్ కూడా ఫ్రీగా ఇచ్చేసాను అనమాట. అండ్ లాస్ట్ కి మన ప్యాకింగ్ అయితే ఇది మా మొత్తం ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరే చూస్తున్నారు కదా, మొత్తం పైన కిందన సైడ్లు మొత్తం అంతా ఒక స్పాంజ్ లాంటిది పెడుతున్నాను. వీటి వల్ల ఫిషెస్ కి ఏం కాకుండా సేఫ్ గా ఉంటాయి అనమాట. సో అందుకే అలా పెట్టాను. మొత్తం ప్యాకింగ్ అంతా చేసి ఆర్టీసీకి వెళ్ళి అయితే ఇచ్చేసాను. ఈవినింగ్ 6 కల్లా తన దగ్గర కొరియర్ వెళ్ళిపోయింది. మొత్తం అన్బాక్స్ చేసి ఫిషెస్ అన్ని సేఫ్ అని మనకైతే మెసేజ్ చేశాడు అనమాట. అండ్ నేను పంపించిన బెట్ట పేరు కూడా ఫుల్ హెల్దీగా ఉన్నాయి. తను నాకు బబుల్స్ పెట్టిన వీడియో కూడా పంపించాడు చూడండి. అండ్ నేను పంపించిన ఫిషెస్ అన్ని తన కలెక్షన్ లో